వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఇటీవల కాలంలో అంటే కరోనా తర్వాత ఈ కార్డియాక్ అరెస్టులు ఎక్కువైపోయినాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, బెంగళూరులో కూడా డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ చనిపోవడం, అలాగే కొంతమంది ప్రముఖులు కూడా చనిపోవడం, జిమ్ చేస్తూ చనిపోవడం, ఇటువంటి సంఘటనలన్నీ చూసాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు మనతో దక్షిణ భారతదేశంలోనే 50,000కు పైగా ఆపరేషన్లు చేసి అంత నిపుణులైనటువంటి వైద్యులు, అలాగే వైద్య హృదయ బిరుదాంకితులు డాక్టర్ శ్రీనివాసరాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, 50,000కు పైగా ఆపరేషన్స్ అంటే చిన్న విషయం కాదు. అసలు ముందుగా ఇది ఎలా సాధ్యమైందంటారు? ఇది టీం వర్క్ అండి. దాదాపు 25 సంవత్సరాల కిందట రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో మొట్టమొదటి క్యాత్ ల్యాబ్గా నెల్లూరులో 2000 సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది, ప్రైవేట్ సెక్టర్లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 ఇయర్స్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది పేషెంట్స్, డాక్టర్లు వాళ్ళు మా మీద ఎంతో నమ్మకంతో పంపించి అందరూ పేషెంట్స్ని అందరినీ కూడా వాళ్ళందరికీ విజయవంతంగా ఆపరేషన్ చేయటం, బైపాస్ సర్జరీలు అయితేనేమి, యాంజియోప్లాస్టీలు, స్టంట్లు అయితేనేమి, పేస్ మేకర్లు అయితేనేమి, ఇవన్నీ కలిపి దాదాపు 50,000 మైల్ రాయిని రీసెంట్గా రీచ్ అవ్వడం జరిగింది. అది ఈ జర్నీలో అదొక మైల్ రాయి మాత్రమే. ఈ జర్నీ అలాగే కంటిన్యూ అవుతుంది. సో మా మీద నమ్మకం ఉంచి ఇంతమంది పేషెంట్స్ని నమ్మకం ఉంచిన పేషెంట్లందరికీ, అలాగే పంపించిన డాక్టర్ల గారికి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఈ హార్ట్ అటాక్ల గురించి ఇందాకే హుసేన్ చెప్పినట్లు సడన్గా కార్డియాక్ అరెస్టులు రావడం అనేది అవగాహన ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ ప్రచార మాధ్యమాలు కావచ్చు, లేకపోతే సీసీ కెమెరాలు విస్తృతంగా ఉండటం వల్ల అంతకుముందు కార్డియాక్ అరెస్ట్ అంటే ఎలా ఉంటుందో కేవలం కార్డియాలజిస్టులకి, అది కూడా ఐసీసీలో మాత్రమే తెలిసేది. మిగతా వాళ్ళకి ఎవరికి అది చూసే అవకాశం కానీ ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే అసలు ఒక్కొక్కసారి కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తే, హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు అసలు కొన్ని నిమిషాలు కూడా టైం ఉండదు అనేది అందరికీ ప్రత్యక్షంగా అర్థమైంది. మేము ఎన్నోసార్లు అవగాహన సదస్సుల్లో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేసినా అది రియల్గా అంటే పిక్చరైజ్ చేయలేము. మనం పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు వీడియో తీయటం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. అది కాబట్టి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక డ్రైవర్ అలాగే పడిపోవటం, తర్వాత జిమ్లో ఉన్నట్లుండి అలాగే కుప్పగూలి పడిపోవటం, తర్వాత డ్యాన్సులు వేస్తూ వినాయక చవితి ఉత్సవాల్లో లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్లో డ్యాన్సులు వేస్తూ టెంపుల్లో తిరుగుతూ పడిపోవటం, అన్నీ మనకి ఆ సీసీ కెమెరాలు ఉండటం వల్ల అందరికీ ఎంత టైం ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. హాస్పిటల్కి ఎవరైనా కార్డియాక్ అరెస్ట్తో వచ్చారు అని అంటే వాళ్ళు హాస్పిటల్ వరకు రీచ్ అయ్యారంటే అదృష్టవంతులు. ఎందుకంటే అంత టైం వాళ్ళకు వచ్చింది కాబట్టి మనము యాంజియోగ్రామ్ ఎమర్జెన్సీగా చేసుకొని బ్లాక్లు ఎక్కడున్నా ఐడెంటిఫై చేసి స్టంట్ వేసుకుని వాళ్ళని బాగు చేసుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. అదే మిగతా వాళ్ళకి మనం ఎంతోమంది సెలబ్రిటీలను చూస్తున్నాం, వాళ్ళకి ఎన్నో వేల కోట్ల ఆస్తులున్నా 2-3 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉన్నా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అది మనందరం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నివారణ మీద పెట్టాలి. ఎందుకు ఇది జరుగుతోంది, నివారణ మీద దృష్టి పెట్టాలి. అసలు హార్ట్ అటాక్లు రాకుండా కాపాడుకోవడం ఎలా, దాని మీదనే దృష్టి పెట్టాలి. నేను దాదాపు ఇప్పటికి 150 పైన అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన కల్పిస్తున్నాం. మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ కంటిన్యూస్గా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నాం. బట్ పాటించేవారి సంఖ్య తగ్గిపోయింది. అందరూ వింటారు, తెలుసుకుంటారు, కానీ పాటించేవారి సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యంగా యువత చిన్న వయసులో ఈ హార్ట్ అటాక్లు రావడానికి ప్రత్యేకమైన కారణాలను ఒకసారి మనం గమనిద్దాం. ఆహారపూట అలవాట్లు కావచ్చు, ఒబేసిటీ వల్ల కావచ్చు, లేకపోతే డయాబెటీస్. మీకు అందరికీ తెలుసు, మన ప్రపంచ దేశాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు ఇండియాని. సో డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షను ప్రతి 4 ప్రతి 5 మందిలో ఒకరికి ఉంది. అలాగే స్మోకింగ్, ముఖ్యంగా స్మోకింగ్ తీసుకున్నట్లయితే యువత ఎక్కువ హార్ట్ అటాక్లకి అర్లీ ఏజ్లో పాటుపడటానికి అతి ముఖ్యమైన కారణం స్మోకింగ్, పొగాకు వాడకం. అది ఏ రూపంలో అయినా కావచ్చు, తంబాకు, రాజా, కిళ్ళి, ఖైని, తర్వాత ఏ రకంగా తీసుకున్నా కూడా సిగరెట్, మనం బీడీలు, సిగరెట్లు, చుట్టలు ఏ రకంగా తీసుకున్నా తంబాకు వల్ల, ఆ పొగాకు వల్ల అర్లీ ఏజ్లో హార్ట్ అటాక్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఊబకాయం, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాం, తర్వాత ఏమో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎస్పెషలీ ఎంత కొంచెం సెడెంటరీ జాబ్ అయిపోయినాయి అందరికీ. కాబట్టి ఏంటంటే సెడెంటరీ జాబు, ఖాళీగా కూర్చుని పని చేసుకుంటున్నా కూడా కూర్చొని పని చేసుకోవటం గంటల తరబడి అనేది స్మోకింగ్కి ఈక్వల్ అని రీసెంట్గా మనకి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ స్మోక్ చేసిన దాంతో సమానము మీరు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే. ఇవన్నిటి మీద దృష్టి పెట్టినట్టయితే మనకి ఈ విధంగా ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత గణనీయంగా పెరిగాయి హార్ట్ అటాక్లు కానివ్వండి, సడన్గా
రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం, అది కోవిడ్ ఉన్నప్పుడే కాదు, దాని లేట్ ఎఫెక్ట్స్ కూడా లాంగ్ కోవిడ్ సిండ్రోమ్స్ అంటాము. అలా మనకి ఎక్కువ కాలం గడిచిన తర్వాత కూడా ఆ కోవిడ్ యొక్క దుష్పరిణామాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. సో వాటి వల్ల కూడా మనకి ఈ విధంగా జరగడానికి కారణం, అది ఒక్కటే కారణం కాకపోవచ్చు, ఉన్న కారణాలన్నీ ఉన్నాయి, దానిపైన ఈ కోవిడ్ అనేది కూడా ఎక్స్ట్రా మనకి యాడ్ అయింది. మామూలుగా జిమ్ చేస్తే మామూలుగా వ్యాయామము మనకు ఆరోగ్యానికి అని అంటారు కదా, సో ఈ జిమ్కి అలాగే హార్ట్ కార్డియాక్ అరెస్ట్కి ఏంటి సార్, ఏమైనా లింకప్ ఉందా? దీంట్లో ఏమవుతుందంటే బేసిక్గా జిమ్ అనేది మనము దేనికోసం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ముందు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు సినిమా హీరో కండలు పెంచినట్టు మనం కండలు పెంచడానికి వెళుతున్నామా లేదా ఆరోగ్యం కోసం వెళ్తున్నామా? కండలు పెంచడం వేరే, ఆరోగ్యానికి వెళ్తాం. ఇప్పుడు రెజ్లింగ్కి వెళ్ళేవాళ్ళు లేదా బాడీ బిల్డర్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కండలు ఎక్కువ భారీగా పెంచడం. అది ఆరోగ్యానికి సమానం కాదు. మనము మన ఫిజికల్ ఎబిలిటీ ఏంటి, మన ఏజ్ ఏంటి, మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీలు ఖర్చు పెడుతున్నాం, దానికి మన గుండె తట్టుకుంటుందా లేదా, అన్ని గంటలు కంటిన్యూస్గా డీహైడ్రేషన్కి గురై మనం వాటర్ సరిగ్గా తీసుకోక, ప్రికాషన్స్ తీసుకోక, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, అంత విగరస్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నిటిని మీద దృష్టి పెట్టాలి. ఒకసారి మీ కార్డియాలజిస్ట్నో ఫిజిషియన్నో కలిసి నేను ఇంత ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి, ఒక గంట సేపు బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి కానీ, లేదా ట్రెడ్మిల్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పరిగెట్టడానికి కానీ, జాగింగ్ చేయడానికి కానీ నా గుండె తట్టుకుంటుందా అనేది డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి. ఉదాహరణకి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఉంటుంది, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అంటారు. ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు కన్నా పరిగెట్టారంటే లేదా హెవీ వెయిట్ చేశారంటే సడన్గా స్పృహ తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఆ పడిపోయినప్పుడే సడన్గా కార్డియాక్ అరెస్ట్ లాగా డెవలప్ అయ్యి సడన్గా చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో మనం చాలామంది చూస్తుంటాం, సాకర్లో కానీ లేకపోతే వాలీబాల్లో కానీ పరిగెట్టేటప్పుడు లేదా ఎక్కువ రన్నింగ్ రేసుల్లో పరిగెడుతూ కొంతమంది అథ్లెట్స్, బాగా వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ సడన్గా కుప్పగులు పడిపోయి చనిపోవడం మనం పేపర్లలో వింటూ ఉంటాం, న్యూస్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఇలాంటి జబ్బులు. అలాగే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అంటే లోపల రక్తనాళాలు, గుండె రక్తనాళాలు బ్లాక్లు ఉన్న వాళ్ళు కూడా సడన్గా ఈ విధంగా సడన్ కార్డియాక్ అరెస్ట్కి, సడన్గా హార్ట్ అటాక్కి ఎక్స్పోజ్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో అవి ఎలా తెలుస్తాయి? కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేసుకోవడం ద్వారా, వైద్యుడిని సంప్రదించడం ద్వారా, మీకు పెద్ద ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా 1 అవర్ జిమ్లో స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి మన హార్ట్ దానికి సూటబుల్గా ఉందా లేదా, లోపల మనకి ఏమైనా జబ్బులు ఉన్నాయా, అంత చేయకూడని ఎక్సర్సైజ్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. అది ఒకటి. రెండోది ఏంటంటే ఒక ప్రత్యేకంగా ట్రైనీ దగ్గర, ఒక ట్రైనర్ దగ్గర మనం కనుక సంప్రదించినట్లయితే అవి కరెక్ట్ పద్ధతిలో ఎలా చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం పరీక్షలు చేసేటప్పుడు ఎప్పుడు గాలి పీల్చుకోవాలి, ఎప్పుడు గాలి వదలాలి, అవన్నీ ప్రాపర్గా చేయకుండా రాంగ్ డైరెక్షన్లో చేయటం వల్ల, కంటిన్యూస్గా ఏదో సాధించేసేయాలి, ఫాస్ట్గా ఏదో కండలు తెచ్చేసుకోవాలని ట్రై చేయటం వల్ల ఈ అన్డ్యూ ఎగ్జర్షన్కి ఎక్స్పోజ్ అయిపోవడము, సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, అడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ అవి సరిగ్గా తీసుకోకపోవటం వల్ల దానివల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే వాళ్ళకి తెలిసి కొంతమంది ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉండి స్టంట్ వేసుకున్న వాళ్ళు కానీ, బైపాస్ చేసుకున్న వాళ్ళు కానీ, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు జిమ్లోకి వెళ్ళి పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోవాలి. సో లేకపోతే వాళ్ళ బాడీ ఎంతవరకు, వాళ్ళకున్న పంపింగ్ ఫంక్షన్ ఏంటి, హార్ట్ రక్తనాళాలు ఎలా ఉన్నాయి, లోపల ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయనే దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు ఎక్సర్సైజ్ టాలరేట్ చేయగలరు అనేది వైద్యుడి సలహా మేరకు చేస్తే ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే జనరల్గా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన నాకు బాగా ఆత్మీయులు గ్యాస్ ప్రాబ్లం అని అనుకున్నారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. డాక్టర్ ఏమో చెక్ చేసి మీకు కార్డియాక్ ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది, వెంటనే అడ్మిట్ కావాలని చెప్పారు. సో ఈయనేమో గ్యాస్ అని నెగ్లెక్ట్ చేశారు. సో ఈ గ్యాస్కి మామూలుగా సో ఆయన డాక్టర్ చెప్పారట క్లియర్గా, రేపు వచ్చి కలుస్తాను సార్ అంటే, నీకు అంత టైం ఉండదు, రేపు నువ్వు బతుకుంటే కదా రావడానికి, సరే ఇళ్ళని సీరియస్ అయ్యారనమాట డాక్టరు. ఈయనేమో లేదు ఇది గ్యాస్ ప్రాబ్లమ్ అనేటువంటి దీంతో నిర్లక్ష్యంగా బయటకు వచ్చేసారు. సో రెండో రోజు ఉదయానికి ఏం లేరు, బాగా ఆత్మీయులు. సో ఈ గ్యాస్ ప్రాబ్లంకి కార్డియాక్ సంబంధించినటువంటి గుండె నొప్పికి ఎలా తెలుస్తుంది వేరియేషన్? ఇది చాలా కామన్గా జరిగేటటువంటి సందర్భం అండి. అంటే మనకి తీసుకున్నట్లయితే చాలామంది వైద్యులు కూడా తమకి తాము గ్యాస్ అనుకుని ప్రాణాలు తీసుకున్న సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక సామాన్య మానవుడు గ్యాస్కి, గుండె జబ్బు నొప్పికి డిఫరెన్స్ కనుక్కోలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా మనిషి మనకు నొప్పి వచ్చినప్పుడు అది గుండెది అని నమ్మటానికి సాహసించరు, ఇష్టపడరు కూడా.
సో మనకేంటి ఒక వైద్యుడి సలహా తీసుకుని వైద్యుడు నువ్వు జాయిన్ అవ్వాలి హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని చెప్పాక కూడా మనం చేరకపోతే అది మూర్ఖత్వం కిందకి వస్తుంది. ఎందుకంటే మనము అది లైఫ్ ఉంటే నెక్స్ట్ డే అయినా రావచ్చు, కొంత గుండె డ్యామేజ్ జరిగినా నెక్స్ట్ డే రావచ్చు. కాబట్టి మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. హార్ట్ ఎంతవరకు టైం ఇస్తుంది, మన అదృష్టం అయితేనే హాస్పిటల్ వరకు వెళ్ళేంత వరకు మనిషి బ్రతుకుంటాడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. తెలిసాక కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు నేను కొన్ని చెప్తాను, అందరికీ అలాగే ఉండాల్సిన అవసరం లేదు, చాలా రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. మేజర్గా ఏంటంటే గుండె ఛాతీ సెంటర్ భాగంలో కానీ లేదా కొంచెం ఎడమవైపుకి కానీ గుండె పట్టేసినట్టు లేదా పిండేసినట్లు, కొంతమందికి మంటలాగా, ఆ మంట వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే గ్యాస్ అనుకుంటారు జనరల్గా. కానీ అలాంటి పెయిన్ అతనికి ఇంతకుముందు ఎప్పుడూ వచ్చి ఉండదు. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ అనేది ప్రతి ఒక్కరికి మనం కారం మసాలాలు తిన్నప్పుడు లేదా నాన్ వెజిటేరియన్ డైట్ తిన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంట అనేది ఎదురవుతూనే ఉంటుంది. ఈ మంట అలాంటి మంట కాదు, క్లియర్ కట్గా అతనికి అర్థమవుతుంది. ఇలాంటి మంట నాకు గతంలో ఎప్పుడు రాలేదు అని కొంతమంది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మనకేదో తేడా కొడుతోంది, ఇది నార్మల్ కాదు అని అనిపించినప్పుడు డెఫినెట్గా దాన్ని వైద్యుడి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పరీక్షలు చేయడం ద్వారా, ఈసీజీ అయితేనేమి, బ్లడ్లో కొన్ని ట్రోపోనిన్ అనే టెస్ట్ చేయడం ద్వారా ఆ నొప్పి అది హార్ట్దా గ్యాస్దా అనేది క్లియర్ కట్గా ఐడెంటిఫై చేసుకోగలం. ఒకవేళ గ్యాస్దైనా నువ్వు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోవడం వల్ల నీకు ప్రాణాపాయం లేదు. కానీ హార్ట్ అటాక్ వచ్చి గ్యాస్ అనుకుని ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయం జరుగుతుంది. కాబట్టి మనం తెలిసి ఒక వైద్యుడి సలహా ఇచ్చాక కూడా హాస్పిటల్ చేరకపోవడం అనేది డెఫినెట్గా మన నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది. రైట్ డాక్టర్ గారు, చివరిగా ఎలాంటి ఆహార పదార్థాలతో కానీ ఎలాంటి వ్యాయామం వల్ల కానీ ఈ హార్ట్కి సంబంధించి డిసీజెస్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది? నేను ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ఇవే చెప్తానండి. మనం నివారించడం మీదనే ఎక్కువ శ్రద్ధ పెడతాను. ఈ నివారించడానికి సింపుల్ 6 సూత్రాలు, ఆరోగ్యానికి 6 సూత్రాలు, గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా. దాన్ని ABCDEF అని పెట్టుకున్నాము. 6. ఏ అంటే అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్, ఆల్కహాల్ని ఖచ్చితంగా దూరం పెట్టాలి. ఈ మధ్య చాలామంది స్మోకింగ్ ఆపచ్చు సార్, ఆల్కహాల్ ఎందుకు ఆపాలి అని అడుగుతుంటారు మీటింగ్లు పెట్టినప్పుడు. ఆల్కహాల్ వల్ల ఒక్క చిన్న మైనర్ బెనిఫిట్ కూడా గుండెకి కాదు కదా, శరీరంలో ఏ భాగానికి లేదని క్లియర్ కట్గా అత్యంత ఎక్కువ మందిలో చేసినటువంటి అధ్యయనాలు క్లియర్గా చెప్తున్నాయి. కాబట్టి ఆల్కహాల్, స్మోకింగ్ రెండింటిని దూరం పెడదాం. బి వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. అందరూ కూడా బ్లడ్ ప్రెషర్ని చెక్ చేసుకుంటేనే నాకు బీపీ లేదని అంటారు. చెక్ చేస్తే 200 ఉంటుంది బీపీ. కాబట్టి అది బీపీ కంటూ ప్రత్యేకమైన ఏమి మనకి లక్షణాలు కనిపించవు ఒక్కొక్కసారి. అందుకే దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. బయటికి ఏమీ తెలియకుండానే మనం మనిషిని చంపేస్తుంది. కాబట్టి మనం బీపీ చెక్ చేసుకున్నట్లయితే మన బీపీ నార్మల్ కన్నా ఎక్కువ ఉంది, 2-3 విడతలుగా చెక్ చేసినప్పుడు 3 సార్లు కూడా ఎక్కువ ఉంది అని అంటే ఖచ్చితంగా దానికి జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంది. కేవలం మందులు వాడడం ద్వారా బీపీ వల్ల వచ్చే మన అన్నిటినీ మనం నివారించవచ్చు, దుష్పరిణామాలన్నింటినీ నివారించవచ్చు. సి అంటే కొలెస్ట్రాల్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటున్నారు. కొలెస్ట్రాల్స్ హై ఉన్నప్పుడు అందరూ చేసే పొరపాటు ఏంటంటే హై అనగానే డాక్టర్ని సంప్రదిస్తారు. ఒక మాత్ర పెట్టాక 3 నెలల తర్వాత నార్మల్ అయిపోతుంది, నాకు నార్మల్ అయిపోయింది, కొలెస్ట్రాల్ పోయిందని ఆపేస్తారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి తప్పిదం. కొలెస్ట్రాల్ ఒకసారి వచ్చాక నీకు దానికి మాత్రం ఎప్పటికీ వాడుతూనే ఉండాలి, కంట్రోల్లో పెట్టుకుంటూనే ఉండాలి, లేకపోతే అది హార్ట్ అటాక్ దారితీస్తుంది. సి అయిపోయిన తర్వాత డి అంటే డయాబెటీస్. మనందరికీ తెలుసు, దాదాపు ప్రతి 4గురిలో 5 మందిలో భారతదేశంలో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. ఖచ్చితంగా డయాబెటీస్ని అదుపులో పెట్టుకోవాలి. HbA1c అని 3 నెలల యావరేజ్ షుగర్ని <7% కన్నా మనం మెయింటైన్ చేసుకోగలిగినట్లయితే డయాబెటీస్ వల్ల మనకి దాదాపు 2 నుంచి 3 రెట్లు హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి దాన్ని మనం నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంటే ఈటింగ్ అండ్ ఎక్సర్సైజ్ 2 పెట్టుకున్నాం. ఈలోనే ఎక్సర్సైజ్ అనేది నేను ఇందాక అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా మినిమం ½ అన్ అవర్ పర్ డే, అట్లీస్ట్ వారంలో 5 రోజులు అంటే 150 నిమిషాలు వారానికి మనం ఎక్సర్సైజ్ ఏ రూపంలో అయినా సరే, అది వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, లేదా స్విమ్మింగ్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ ఆడటం కావచ్చు, లేదా జాగింగ్ కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళలో ఆ ఎక్సర్సైజ్ని ఒక 30 నిమిషాల పాటు వారంలో కనీసం 5 రోజుల పాటు చేసుకోగలిగితే మనం ఈ హార్ట్ అటాక్ల నుంచి చాలా వరకు దూరం జరగగలుగుతాం. అలాగే ఈటింగ్ హ్యాబిట్స్, ఇందాక ఫుడ్ హ్యాబిట్స్ మనం చెక్ చేసుకున్నప్పుడు అన్నెసెసరీ ఫుడ్స్, మనకు కావాల్సిన బాడీకి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, రోజుకి మనం ఎంత కష్టపడుతున్నాం, దానికి ఎన్ని క్యాలరీస్ అవసరం, దానికన్నా ఎక్సెస్గా తినేదంతా మనకు ఉపయోగపడదు. మన శరీరంలో జబ్బులు కొని తెస్తుంది తప్ప శరీరానికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సినవి రెడ్ మీట్ కావచ్చు, అలాగే ఈ బయట ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అన్నెసరీ అన్వాంటెడ్ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్లన్నీ కూడా అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత హోల్ గ్రెయిన్స్తో చేసినటివి,
లైక్ ముడి బియ్యం కానివ్వండి, లేకపోతే అన్పాలిష్డ్ రైస్ కానివ్వండి, ఇలాంటివన్నీ చిరుధాన్యాలు, అలాగే చిరుధాన్యాల మీద అవేర్నెస్ చాలా పెరిగింది. బట్ అవన్నీ కూడా మన పూర్వీకులు, మన తాతలు ఏం చేశారో అవన్నీ మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా 80-90 సంవత్సరాలు బ్రతికారు. ఈ రోజుల్లో 80 సంవత్సరాల మనిషి బ్రతకడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. ఎందుకంటే డబ్బులు పెరిగాయి, కానీ జబ్బులు మాత్రం మనం కొని తెచ్చుకునే పరిస్థితికి ఏర్పడ్డాం. సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెట్టి మనం చేసేటువంటి అలవాట్లు కానివ్వండి, ఆహారపు అలవాట్ల వల్ల మనం జబ్బులు మళ్ళీ కొని తెచ్చుకుంటున్నాం. అలాంటి పరిస్థితి లేకుండా ఈటింగ్ హ్యాబిట్స్ని ప్రాపర్గా పెట్టుకోవాలని నా ఉద్దేశం. ఎఫ్ అనేసరికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రీ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రెస్కి ఎక్కువ గురి అవుతున్నారు. ఏదో సంపాదనలో పడో, లేకపోతే స్ట్రెస్లో పడో, ప్రొఫెషన్లో పడో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో పడో. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క శరీరంలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ బ్యాడ్ హార్మోన్స్ ఏంటంటే అన్ని స్ట్రెస్ హార్మోన్స్ అంటామంటే, ఆ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కూడా లోపల హార్ట్ అటాక్ రావడానికి కారణమవుతాయి. ఉదాహరణకి మనకి ఎవరికైనా ఒక మనిషి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది అనుకున్నాం. ఒక 100 కోట్లు 50 కోట్లు సీజ్ చేసిన వెంటనే వితిన్ 1 to 2 అవర్స్లో అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? దానికి కారణం ఏంటంటే విపరీతమైన స్ట్రెస్. ఆ మానసిక ఆందోళన అనేది ఏ రకంగా కలుగుతుందంటే, ఆ స్ట్రెస్ టైంలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల మనకి లోపల కొన్ని రసాయన చర్యలు జరిగి లోపల రక్తనాళాలు బ్లాక్ అవటం, హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 6 సూత్రాలు ABCDF పాటించగలిగితే 80% మందికి మళ్ళీ హార్ట్ అటాక్లు రాకుండా, చిన్న వయసు కానివ్వండి, యుక్త వయసు కానివ్వండి, మిడిల్ వయసు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ఏ వయసులోనైనా ఖచ్చితంగా మీరు హార్ట్ అటాక్ల బారిన పడకుండా, ఒకవేళ హార్ట్ అటాక్లు వచ్చినా ఈ పద్ధతులు కానీ పాటించినట్లయితే హార్ట్ అటాక్ తీవ్రత తక్కువగా ఉండి దానివల్ల ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 6 సూత్రాలని పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ హార్ట్ని పదిలంగా చేసుకోవాలని మరొక్కసారి సహస్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఆరోగ్యానికి 6 సూత్రాలు, ఈ 6 సూత్రాలు పాటించడం ద్వారా ఇప్పుడు ఏదైతే ఎక్కువగా మనం వినిపిస్తుందో కార్డియాక్ అరెస్ట్ అని, అది కానీ లేకపోతే గుండె సంబంధిత రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ శ్రీనివాసరాజు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.